హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇక్కడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటది. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకొని పాన్ పెట్టుకోండి. పాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత పాన్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మొత్తం తీసేసి ఒక సైడ్‌కి పెట్టేసేయండి. తర్వాత బాస్మతి రైస్ కూడా 1 గ్లాస్ నేను నానేసుకొని 1 అవర్ బాగా సోక్ చేసుకున్నాను. ఇది చూడండి ఎలా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చికెన్ మ్యాగ్నేట్ కోసం ఇక్కడ ఐటెమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఐటెమ్స్ అన్నీ మొత్తం ఆ మ్యాగ్నేట్‌లోకి వేసి మొత్తం కలిపేసి 1 అవర్ కూడా అది కూడా మనము కలుపుకొని ఉంచుకోవాలి ఒక సైడ్‌కి. ముందుగా పెరుగు వేసుకోవాలి. ఒక 2 ½ స్పూన్స్ పెరుగు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఒక 3 అయినా వేసుకోవచ్చు పర్లేదు. అది కొరియండర్. దాని తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా ఇక్కడ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఏం చేయాలండి, ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నా. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత ఏం చేద్దాం, ఒక సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసేసిన తర్వాత గరం మసాలా, తర్వాత ఒక చికెన్ మసాలా అండ్ తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేద్దాం. ఏదో ఉంటుందిలేండి దాంట్లోన. ధనియాల పొడి కూడా వేద్దాం. వేసేసిన తర్వాత కసూరి మేతి కొంచెం వేద్దాం. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. దాని తర్వాత కారం ఒక 2 ½ స్పూన్స్ వేసుకోండి మీకు తగినంత కారం. దాని తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి వేసి ఒక 2.5 స్పూన్ల అల్లం తెరలు పేస్ట్ వేస్తున్నా. కొంచెం ఎక్కువ ఉంది మా ఇంట్లో. తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. నాకు జ్యూస్ అంటే చాలా ఇష్టం. అందుకే జ్యూస్‌లా కావాలనేసి ఇలా కలుపుకోండి. దాని తర్వాత ముందుగా వేయించుకున్న ఆయిల్ కూడా కొంచెం వేసేసి ఇంకా కలిపేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసేయండి. ఇక్కడ నేను ఏది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ రైస్‌లో కూడా ఇవన్నీ వేయాలి కదండీ! అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను. ముందుగా వాటర్ పెట్టుకోండి గ్యాస్ మీద. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మూత తీసేసి ముందుగా మనం చూపించినవన్నీ దాంట్లో వేసుకోవాలి. ముందుగా అయితే బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఓకేనా? బిర్యానీ స్పైసెస్ వేసేసిన తర్వాత కసూరి మేతి కూడా కొంచెం వేద్దాం. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ వేయకుండా తర్వాతైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ కసూరి మేతి కూడా వేస్తున్నా. కసూరి మేతి వేసిన తర్వాత ఏం చేద్దాం, అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేద్దాం. దాని తర్వాత లెమన్ కూడా వేసేద్దామా హాఫ్ స్పూన్, ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ కూడా వేసుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి మీ రైస్‌కి తగినట్టు. తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ మూత తీసి చూస్తే ఇలా గుమగుమలాడుతుంటది. అది తర్వాత మంచి కలిపేసి ముందుగా సోక్ చేసుకున్న ఆ బాస్మతి రైస్ కూడా మొత్తం దాంట్లో వేసేయండి. మీకు ఎంతైతే అంత వేసేయండి మొత్తం. వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇంకా వేస్తున్నాను అనుకుంటున్నారు. వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. మొత్తము ఆ రైస్‌కనేది మీరు వేసుకున్న స్పైసెస్, ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలనమాట. బాగా పట్టిన తర్వాతే రైస్ బావుంటది. అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తది అప్పుడే. అప్పుడు రాపోయిందనుకోండి మరేం చేయలేం గానీ మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసేసి కలిపేసి ముక్క ఆ మెతుకనేది ఇరగకూడదు. మరీ మెత్తగా అవ్వకూడదు. మధ్యలో ఉండాలి. ఒక 70, 80% ఉడకాలి. దాని తర్వాత తీసేసి మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. ఎలా చేస్తారు? వడగట్టుకోండి. వడగట్టుకున్న తర్వాత ఇక చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసాం కదా! అది పొయ్యి మీద పెట్టేసి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, అది నాకు కారం సరిపోలేదు. కొంచెం గట్టిగా తింటాననమాట కారం. ఆ కారం కూడా వేసేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏటి చేస్తారు చెప్పండి? మూత పెట్టుకోండి. ఓకేనా? మూత పెట్టుకోండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ తీస్తే ఇలా జ్యూసీగా వస్తది. నాకు చెప్పాను కదా టమాటా జ్యూస్‌గా వస్తదని. ఇగో ఇలా వస్తదనమాట. జ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఇక్కడ హాఫ్ లెమన్ ఏసేయండి. కొంచెం ఫ్లేవర్ బావుంటదనమాట చికెన్‌లోకి లెమన్ అనేది చాలా బావుంటది. మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ మొత్తం చికెన్ అయిపోయింది. ఒక పక్కన పెట్టుకోండి. ఇందాక రైస్ వాటర్ పెట్టుకున్నాం కదా! ఆ బేసిన్‌లోనే ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఏటి చేద్దాం, చూడండి ఇదో చేస్తున్నాను. ఆనియన్స్, కొరియాండర్ వేసేసి తర్వాత ముందుగా చికెన్ చేసుకున్నాం కదా! చికెన్ కూడా దాంట్లో వేసేద్దాం. చికెన్ కూడా వేసేసిన తర్వాత ఆ స్ట్రెయిన్ చేసుకున్న వడగట్టుకున్న ఆ రైస్ కూడా వేసేద్దామండి దీంట్లోనేని. మరి వేయకుండా ఏటి చేద్దాం చెప్పండి దమ్ బిర్యానీ అయిన తర్వాత. ఇది కూడా వేసేసిన తర్వాత నేను ఘీ వేసుకుంటున్నా. 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కనిపించకపోవచ్చు కానీ 1 స్పూన్ వరకు పడింది అదైతే. ఎక్కువ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నెయ్యి ఫ్లేవర్. మాకైతే అంత ఇష్టం లేదు కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకొని దాని తర్వాత ఆనియన్లు,
పుదీనా ఇంకా కొరియాండర్ వేసుకుందాం. మా దగ్గర పుదీనా లేదు కాబట్టి కొరియాండర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. సో దగ్గర ఏది వేసుకుందాం అని చూస్తున్నారా ఉమా అయితే. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకొని మూత పెట్టేసా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా అవ్వలేదండి బిర్యానీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ బిర్యానీ మొత్తం దాంట్లో మీద పెట్టేయండి. తర్వాత మళ్ళీ దీని మీద నుంచి బయటికి రాకుండా, లోనికి వెళ్ళకుండా మంచిగా మూత పెట్టుకోండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ చేస్తుంది మళ్ళీ ఉమ్మ అనుకుంటున్నారా? ఇదో సలాడ్ చేస్తామండి. సలాడ్ లేకుండా ఎలాగని చెప్పండి. ఆనియన్స్, కీరా, ఒక లెమన్ వేసుకొని సైడ్కి పెట్టేయండి. తర్వాత ఇంకా ఆనియన్ అక్కడ ఉంది కదా, అది కూడా కట్ చేసేసి రైతా చేసుకుందాం. మొత్తం కట్ చేసి పీల్ తీసేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని, మిర్చి లేకపోతే తినలేం కదండి, ఒక 3 మిర్చి, కొంచెం కొరియాండర్ అలా కట్ చేసేసి దాంట్లో వేసేద్దాం. కట్ చేసి వేసిన తర్వాత ఏం చేద్దాం, అలా తినకూడదు కదా, ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాం. నేను ఇక్కడ సాల్ట్ చూపించలేదు అనుకుంటున్నా. సాల్ట్ కూడా వేసేసి మొత్తం మంచి కలిపేసి రైతా కూడా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటని. అబ్బా గుమగుమలాడుతుంది బిర్యానీ అయితే. ఒక్కసారి కలిపేసి చూద్దాం ఎలా వచ్చిందా, మొక్క ఉడికిందా లేదా అని. ఇదో తీసానండి, చూడండి చాలా మొక్క అయితే సూపర్గా ఉంది. ఉమ్మేయాలనిపిస్తుంది కానీ చూద్దాం. ఆహా సూపర్. ఇప్పుడైతే మంచిగా చూడండి, అంత కలిపేయట్లేదు. మా పాప కూడా తినాలి కదండి కొంచెం. ఆ పొడి కదండి దానికి, మిగిలినంత మాకు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ కూడా తింటున్నారు. ఎలా ఉందంటే ఒక నిమిషం ఆలోచించారు. సూపర్గా ఉందన్న తర్వాత నేను కూడా ఒక మెతుకు తిన్నాను, ఒక ముద్ద. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.